హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నెక్స్ట్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫోర్స్ అండ్ మూమెంట్స్లో స్టాటిక్స్లో మనం ఒక న్యూ ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. ఓకే, ఇది చూస్తే రిజాల్వ్ ఏ ఫోర్స్ ఆఫ్ 100 Newton which makes an angle of 30 degrees to the horizontal along two mutually perpendicular directions. ఓకే, అంటే మొత్తం టోటల్ యాంగిల్ 90 degrees అనమాట. ఓకే, టూ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ డైరెక్షన్స్ అన్నారు కాబట్టి టూ ఫోర్సెస్ అనుకో. ఓకే, ఎఫ్ఎక్స్ దీన్ని ఫోర్సెస్ కాబట్టి ఎఫ్ఎక్స్ ఎఫ్వై అని అనుకుందాం. ఈ ఎఫ్వై ఈ ఎఫ్ఎక్స్ ఎఫ్వై మధ్యన ఉన్న ఫోర్స్ మనకి 100 Newtons. ఓకే, ఇది 100 Newtons. ఇది ఎంత యాంగిల్లో ఉంది? 30 degrees టు ద హారిజాంటల్. అంటే ఇది హారిజాంటల్, ఇది వెర్టికల్ లైన్ కదా. ఈ హారిజాంటల్కి 30 degreesలో అంటే ఇది 30 degrees అనమాట. ఓకే, ఈ 30 degreesలో ఎలా ఉంది అనేసి ఇది డయాగ్రామ్ అనమాట. నార్మల్గా మనం ప్రాబ్లం తీసుకుంటే డయాగ్రామ్ మనం అంతటి మనం డ్రా చేయాలి. ఇక్కడ ఏం చెప్పారు? టూ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ డైరెక్షన్స్ అని అన్నాడు కాబట్టి ఈ ఎఫ్ఎక్స్ ఎఫ్వై అని అనుకుందాం. ఈ రెండిట్ల మధ్యనే వెళ్ళే ఫోర్సు 100 Newtons. ఓకే, ఇది ఎంత యాంగిల్లో ఉంది? 30 degrees యాంగిల్లో ఉంది. ఇప్పుడు మనం దీన్ని రిజాల్వ్ చేద్దాం. రిజాల్వ్ చేసి ఎఫ్ఎక్స్ అండ్ ఎఫ్వైని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, దీన్ని నేను ఈ పాయింట్ని ఓ అనుకుంటున్నాను. ఇది ఎక్స్ యాక్సిస్ కదా, సో ఎక్స్ అనుకున్నాను. ఇది వై యాక్సిస్ కాబట్టి దీన్ని వై అనుకున్నాను. మనకి ఈ సమ్లో ఏం చెప్పాడు? స్టార్టింగు మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ డైరెక్షన్స్లో ఉన్నాయి అని అనుకోండి. ఓకే, కన్సిడర్ మనం ఆన్సర్ చేసేటప్పుడు ఫస్ట్ రాసుకోవాలి. కన్సిడర్ ఓఎక్స్ అండ్ ఓవై బి ద mutually perpendicular. Okay, perpendicular directions. Okay, నెక్స్ట్ మనం ముందు ఎఫ్ఎక్స్ని చూద్దాం. ఎఫ్ఎక్స్ అంటే ఓఎక్స్కి మధ్యలో ఉన్నది ఎఫ్ఎక్స్ కదా. ఎఫ్ఎక్స్ ఫోర్స్ని రిజాల్వ్ చేద్దాం. సో ఓకే, కాంపోనెంట్ ఎక్స్ కాంపోనెంట్ చేద్దాం. ఎక్స్ కాంపోనెంట్ రిజాల్వ్ చేసేటప్పుడు కాంపోనెంట్ ఆఫ్ ఎక్స్ అలాంగ్ ఓఎక్స్ అంతే కదా. ఎఫ్ అనే కాంపోనెంట్ ఓఎక్స్ దగ్గర వెళ్తుంది కాబట్టి దీన్ని ఎఫ్ఎక్స్ అనుకున్నాం. ఓకే, ఇప్పుడు దీన్ని చేయాలంటే ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ కాస్ 30 అంతే కదా. ఇది హారిజంటల్ కాబట్టి ట్రయాంగిల్లో ఇప్పుడు నార్మల్గా దీన్ని ట్రయాంగిల్ అనుకో. ఇది ఒక ట్రయాంగిల్లా తీసుకుంటే ఇక్కడ ఒక లైన్ డ్రా చేసి ఇటు సైడ్ యాంగిల్ కావాలనుకో, ఇది ఆపోజిట్ సైన్ అవుతుంది కదా. ఓకే, ఈ మామూలుగా ట్రయాంగిల్కి ఏంటి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ కదా. సో మనకి హారిజాంటల్ లైన్ కావాలి అంటే అడ్జసెంట్ లైన్ కావాలి. సో మనకు అప్పుడు ఏం చేయాలి? కాస్ థీటా పెట్టుకుంటాం. సో ఇది హైపోటెనస్ అనుకుంటే ఇదేమవుతుంది? ఎఫ్ కదా. దీన్ని మనం ఎఫ్ అనుకున్నాం కదా. ఎఫ్ కాస్ 30. ఓకే, మనకి హారిజాంటల్ కావాలి కాబట్టి మనం కాస్. ఒకవేళ మనకి ఆపోజిట్లో ఈ వెర్టికల్గా ఉన్న లైన్ కావాలనుకో, ఈ ఆపోజిట్ సైడ్లో ఉన్నది ఇక్కడ ఫోర్స్ కావాలంటే అప్పుడు ఎఫ్ సైన్ 30 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనకి అడ్జసెంట్ సైడ్ కావాలి కాబట్టి హారిజాంటల్ కావాలి కాబట్టి ఎఫ్ కాస్ 30 వేసుకుంటాం. సో దీన్ని మనం క్యాషియోలో కాలిక్యులేట్ చేస్తే ఎఫ్ అంటే ఎంత? 100 కదా. 100 కాస్ 30. దీన్ని మనం క్యాషియోలో కాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? 86.6 Newtons. ఓకే, దీన్ని మనం న్యూటన్స్లో రాస్తాం. ఫోర్స్ని మనం న్యూటన్స్లో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి న్యూటన్స్ అనమాట. నెక్స్ట్ వై కాంపోనెంట్ని రిజాల్వ్ చేద్దాం. కాంపోనెంట్ ఆఫ్ ఎఫ్ అలాంగ్ ఓవై ఎఫ్వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ సైన్ 30. ఇది సైన్ 30 ఎలా అయిందో చెప్తాను. ఓకే, ఇప్పుడు నార్మల్గా
ఇది FY, ఇది F. ఓకే, ఇది ఇక్కడ కూడా మనకి యాంగిల్ ఉంటుంది, కానీ యాంగిల్ ఎంత అనేది మనకు తెలియదు. ఓకే, యాంగిల్ మామూలు పర్పెండిక్యులర్ అన్నారు కాబట్టి 60 కూడా మనం వేసుకోవచ్చు. అప్పుడు మనకి ఇది ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఇది యాంగిల్కి ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది హైపోటెనస్ అవుతుంది, అంతే కదా. F అనేది హైపోటెనస్ అవుతుంది. అప్పుడు మనం F sin 60 వేసినా సరే మనకు ఆన్సర్ వస్తుంది. F sin 60 వేసినా వస్తుంది, లేక F sin 30 వేసినా మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, మనకు ఆపోజిట్ సైడ్లో ఉండేటప్పుడు సైన్ వేస్తాం. ఓకే, నార్మల్గా ఎడ్జసెంట్ సైడ్ కావాలన్నప్పుడు కాస్ వేస్తాం. ఇప్పుడు మామూలుగా మనకి యాంగిల్ ఇక్కడ ఉన్నది కాబట్టి మనం sin 30 యూజ్ చేయొచ్చు. ఓకే, F sin 30, F ఎంత 100 కదా, 100 sin 30 అంటే మనకి 50 న్యూటన్స్ అనేది వస్తుంది. ఓకే, చాలా సింపుల్ అన్నమాట. ఓకే, మనం ఇప్పుడు ఇది తీసుకుంటే 30 తీసుకున్నాం కదా, మనం అసలు F sin 30 ఎందుకు తీసుకున్నాం అంటే, ఇప్పుడు దీన్ని ఒక ట్రయాంగిల్ అనుకుంటే ఇది హైపోటెనస్, ఇది ఆపోజిట్ సైడు, ఇది ఎడ్జసెంట్ సైడ్, కానీ ఇది వెర్టికల్ లైన్స్ ఎప్పుడైతే హారిజాంటల్ లైన్ వచ్చిందంటే మనం ఎప్పుడు కాస్ అంటే హారిజాంటల్ లైన్ మనకు కావాలనుకోండి. ఇప్పుడు ఇది హారిజాంటల్గా ఉంది కదా, దీని ఎఫెక్ట్స్ అనుకున్నాం. ఇప్పుడు దీని వాల్యూ కావాలంటే మనం కాస్ వేసుకోవాలి. ఓకే, F cos 30 వేసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సింది ఈ y కాంపోనెంట్ FY కావాలి కదా. ఇది ఎలా ఉంది, వెర్టికల్గా ఉంది. సో మనం అప్పుడు ఏం వేసుకోవాలి, F sin 30 వేసుకోవచ్చు. లేకపోతే మనం మామూలుగా ఈ 60తో చేద్దాం అనుకోండి, ఈ 60కి ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది హైపోటెనస్ అవుతుంది, ఇది ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. కాబట్టి F cos 60 వేసిన ఆన్సర్ వస్తుంది. F cos 60 వేసిన ఆన్సర్ వస్తుంది. F sin 30 వేసిన ఆన్సర్ వస్తుంది. రెండిట్లో ఏం చేసినా మనకి ఆన్సర్ సేమ్ వస్తుంది అనమాట. ఓకే, మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వేసినా ఒకటే. మనకి ఇక్కడ 90 degrees అని మెన్షన్ చేశాడు కాబట్టి దాన్ని 60గా తీసుకున్నాము. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మ్యాథ్స్ సొల్యూషన్ గ్యారేజ్.